సో గైస్ కళ్యాణ్ అయితే ఈ రోజు క్యాప్టెన్ అయిపోయాడు అనమాట. సో మొత్తానికి క్యాప్టెన్ అయి కూర్చున్నాడు ఇంట్లో. మీలో ఎంతమంది కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో కింద లైక్ చేయండి. అండ్ తనుజ ఫ్యాన్స్ కూడా లైక్ చేయండి. తనుజకి కళ్యాణ్ కి పాజిటివ్ ఎపిసోడ్ పడబోతుంది. ప్లాట్ నేను చూడు. సో పాజిటివ్ ఎపిసోడ్ అయితే పడబోతుంది. ఏం జరుగుతుందిరా అనేది లేకుండా సుత్తి లేకుండా మాట్లాడుకుందాం. కళ్యాణ్ క్యాప్టెన్ అయిపోయాడు. ఏమన్నా గ్రాఫ్ పెంచుకుంటున్నాడు అసలు కళ్యాణ్. లాస్ట్ వీక్ ఎమాన్యుల్ తో ఫుల్ జోష్ ఎరగదీస్తాడు. ఈ వీక్ వరస్ట్ పర్ఫార్మర్ అని హౌస్ మేట్స్ అందరూ కలిపి మొన్న ఇచ్చినా సరే, ఆ వరస్ట్ పర్ఫార్మర్ ఇచ్చిన తర్వాత రోజు నుంచి టాస్కులు వరుసగా 2 టాస్కులు విన్ను. ఇప్పుడేమో క్యాప్టెన్ అయిపోయాడు. సూపర్, అంతే, ఇంకా తిరగలేదు. సో సూపర్ గ్రాఫ్ పెంచుకున్నాడు. ఎక్కడ చూసినా ప్రోమోల్లో కానీ, వీడియోస్ లో, రివ్యూస్ లో, ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్ లో కళ్యాణ్ పేరు బాగా మోతమోగుతుంది. సో ఫస్ట్ 2 వారాలు అసలు ఇంత హైపే లేదు కళ్యాణ్ కి. తర్వాత చాలా బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఇలాగే గేమ్ మీద కంటిన్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే, విన్నర్ మెటీరియల్ అయిపోతాడు. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, తనుజాకి కొంచెం దూరంగా ఉంటే కళ్యాణ్ ఇంకా బాగా అవుతాడు. తనుజాకి దూరంగా ఎందుకు ఉండాలి? తనుజాకి దూరంగా ఉన్నా సరే అక్కడ కళ్యాణ్ గేమ్ పక్కన పెట్టకుండా తనుజాకి, అంటే ఇప్పుడు తనుజ అంటే ఇష్టం కళ్యాణ్కి. తనుజ ఇష్టం అన్నంత మాత్రాన కళ్యాణ్ గేమ్ పక్కన పెట్టట్లేదు. అది ప్లస్ అవుతుంది కళ్యాణ్కి. ఏంట్రా అని అంటే, నిన్న ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎపిసోడ్ లో తనుజ, కళ్యాణ్ మీరిద్దరిలో ఒకరు మాత్రమే సేఫ్ జోన్ లోకి వెళ్తారు, నిర్ణయించుకొని చెప్పండి అని బిగ్ బాస్ చెప్పినప్పుడు తనుజ సాక్రిఫైస్ చేసింది. ఇక్కడ సూపర్, తనుజ ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే కళ్యాణ్ కోసం అసలు ఎక్కువ వాదించకుండా, అసలు ఆవిడ చేసేది ఎక్కువ వాదించడం, ఏడవడం అలాంటివి. అయినా సరే కళ్యాణ్ కోసం సాక్రిఫైస్ చేసింది. సూపర్, అంతే. ఇలా చాలా స్పోర్టివ్ గా తీసుకుంది. ఇక్కడ కళ్యాణ్ గేమ్ ని పక్కన పెట్టకుండా నాకు కావాలి, నేను సేఫ్ జోన్ లోకి వెళ్తాను, నేను వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పేసి అక్కడ కూర్చున్నాడు. అలాగ అన్నాడు కాబట్టే సో కళ్యాణ్ అక్కడ ప్లస్ అవుతున్నాడు. అదే అక్కడ కళ్యాణ్ నాకు తనుజ అంటే ఇష్టం కదా, సరే తనుజ నీకోసం నేను సాక్రిఫైస్ చేసేస్తున్నాను అంటే అందరూ తిట్టేవారు. ఈ రోజుకి నేను కూడా తిట్టేవాడిని కళ్యాణ్ని. సో గేమ్ని పక్కన పెట్టట్లేదు. ఎంత తనుజ అంటే ఇష్టం, ట్రాక్ అది ఇది అని అనుకున్నా సరే గేమ్ అయితే పక్కన పెట్టట్లేదు. అది ప్లస్ పాయింట్. సో మీలో ఎంతమందికి అలా అనిపించిందో లైక్ చేయండి వీడియోని, నేను కూడా చూసి తెలుసుకుంటాను. సో అలాగే తనుజ కూడా పాజిటివ్ ఎపిసోడ్ అవబోతుంది. ప్రోమో చూసారు కదా, ఆ టాస్క్ ఏదైతే పెడతారో, ఆ బాత్ టబ్బులు పెట్టి ఒక్కొక్కరికి టాస్క్, ఆ టాస్క్ ఏంట్రా అంటే, నిన్న భరణి గారు, దివ్య ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు కాబట్టి లీడర్ బోర్డ్ లో వాళ్ళు సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయారు నామినేషన్స్ నుంచి. తర్వాత తనుజ అండ్ కళ్యాణ్ లో ఒకరు నిర్ణయించుకొని చెప్పండి అంటే కళ్యాణ్, తనుజ సాక్రిఫైస్ చేసింది కాబట్టి కళ్యాణ్ సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు మిగిలిన వాళ్ళందరూ డేంజర్ జోన్ లో ఉన్నట్టే. డీమన్ పవన్ గానీ, రీతు గానీ, సో వీళ్ళందరూ డేంజర్ జోన్ లో ఉన్నట్టు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, వాళ్ళకి ఒక లాస్ట్ ఛాన్స్ ఇస్తాడనమాట బిగ్ బాస్. ఆ లాస్ట్ ఛాన్స్ ఏంటంటే, ఆ బాత్ టబ్బుల్లో ఒక్కొక్కరు వెళ్ళి అక్కడ వాటర్ ఫిల్ అవుతుంటది, అందులో పడుకోవాలి. ఇది ప్యూర్లీ సపోర్టింగ్ టాస్క్ అబ్బా. సపోర్ట్ చేసే వాళ్ళపైన ఈ టాస్క్ ఆధారపడి ఉంటది. సో అఫ్ కోర్స్ తనుజకి హౌస్ లో ఎక్కువ సపోర్ట్ వస్తుంది. ఈ గేమ్ లో తనుజ విన్ అవుతుంది. సో తనుజకి ఈ రోజు ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ ఇక్కడ కళ్యాణ్ని ఇంకొక విధంగా కూడా ప్లస్ అవుతాడు. ఎలారా అంటే, అక్కడ హౌస్ లో ఎవరికైనా సపోర్ట్ ఉండదు అని అంటే అది ఫస్ట్ శ్రీజకే. హౌస్ మేట్స్ ఎవరు సపోర్ట్ చేయడానికి ఇష్టపడట్లేదు కూడా. అది మనం ఆల్రెడీ నిన్న మొన్న ఎపిసోడ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ రోజు కూడా సేమ్ కళ్యాణ్ తప్ప ఇంకెవరు సపోర్ట్ చేయట్లేదు అన్న ఫీలింగే వస్తుంది ప్రోమో చూస్తుంటే. సూపర్ అబ్బా, వీళ్ళ ఫ్రెండ్షిప్ మాత్రం సూపర్. ఇలాగే వీళ్ళ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. ఈ సీజన్ లో అసలు ఫ్రెండ్షిప్ కనబడట్లేదు ఏంట్రా అని అనుకున్న టైంలో బాగా అనిపిస్తుంది కళ్యాణ్ని, శ్రీజని చూస్తుంటే. ఒకరికొకరు సాయం చేసుకుంటూ హెల్ప్ చేసుకుంటూ బాగా అనిపిస్తుంది, సూపర్ అనిపిస్తుంది. సో ఈ రోజు శ్రీజకి హెల్ప్ చేసేది కూడా కళ్యాణ్ ఒక్కడే. అది కూడా మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేసి చెప్పండి. తనుజ అయితే ఈ టాస్క్ లో మొత్తానికి విన్ అవుతుంది. సో తనుజ కూడా సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోద్ది. సో ఇప్పుడు మొత్తానికి ఎవరెవరు సేఫ్ జోన్ లో ఉన్నట్టు నిన్నటి నుంచి ఇప్పటి వరకు? భరణి, దివ్య, కళ్యాణ్, తనుజ సేఫ్ జోన్ లో ఉన్నారు. సో వీళ్ళైతే సేఫ్ నామినేషన్స్ నుంచి. అలాగే కెప్టెన్సీ కంటెంటర్స్ కూడా అవుతారు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఆల్రెడీ అక్కడ ఇమాన్యుల్ గోల్డెన్ స్టార్ వచ్చి అక్కడ హౌస్ లో సేఫ్ జోన్ లో ఉన్నాడు. అండ్ రాము కెప్టెన్ అయ్యి సేఫ్ జోన్ లో ఉన్నాడు. కాబట్టి మొత్తానికి ఈ ఆరుగురా, కళ్యాణ్, తనుజ, భరణి, దివ్య, రాము, ఇమాన్యుల్ ఆరుగురు అయితే కెప్టెన్సీ కంటెండర్స్ అనమాట. సో ఈ ఆరుగురికి కెప్టెన్సీ కోసం గేమ్ అవుతుంది. సో వీళ్ళలో కళ్యాణ్ కెప్టెన్ అయిపోతాడు. లాస్ట్ కి కళ్యాణ్ అండ్ తనుజ ఉంటారట. సో కళ్యాణ్ అండ్ తనుజ అంటే ఈ బ్లైండ్ ఫోల్స్ పెట్టుకుని ఏదో గేమ్ ఉంటది. ఆ గేమ్ గురించి మనకు ఇంకా అంత పూర్తిగా అప్డేట్ లేదు. బట్ బ్లైండ్ ఫోల్స్ ఏదో అనేసి అంటున్నారు. సో లాస్ట్ కి కళ్యాణ్, తనుజ ఉంటే బిగ్ బాస్ ఏదో ట్విస్ట్ చేస్తాడట. సో దాన్ని బట్టి కళ్యాణ్ కెప్టెన్ అయిపోతాడు అని చెప్పేసి అంటున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ ఏమో మనం చూడాలి, ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. మొత్తానికి కళ్యాణ్ కెప్టెన్ అయిపోయాడు. సో ఇది ఎలా ఉంటే, భరణి ఫేక్ అని చెప్పి thumbnail లో పెట్టాను. ఎందుకురా అలా పెట్టామంటే, నాకు నిజంగానే భరణి ఫేక్ అనిపిస్తున్నాడు. స్టార్టింగ్ 2 weeks లో భరణికి ఒక లెవెల్లో హైప్ ఉండేది. అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరితో పోల్చుకుంటే భరణి గారే తోపు అన్న ఫీలింగ్ లో ఉండేవారు జనాలు కూడా. దివ్య వెళ్ళక ముందు వరకు ఇలాగే ఉండేది. సో దివ్య అందుకే భరణి తోపేమో అని చెప్పి అక్కడికి వెళ్ళి భరణి గారితోనే అన్నయ్య అది ఇది అని చెప్పి కలపడానికి ట్రై చేస్తుంది. సో అదంతా పక్కన పెడితే భరణి గారు ఫేక్ అని ఎందుకు అనిపిస్తుంది అంటే, నిన్న ఎపిసోడ్ లో
శ్రీజని తీసేస్తున్నప్పుడు ఐ మీన్ శ్రీజ అలాగే ఐ మీన్ నిన్న ఎపిసోడ్‌లో సంజనాని, ఫ్లోరాని తీసేస్తున్నప్పుడు అక్కడ శ్రీజ గురించి ఒక మాట అన్నారు దివ్యతోని భరణి గారు. ఏమని? "ఆ పిల్ల చూసావా ఎలా కూర్చుంటదో? ఆ యాటిట్యూడ్ గట్టా అసలు నాకు నచ్చట్లేదు" అని. అంటే భరణి గారు ఏమనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. ఒక ఒక చెల్లి అంటారు. ఆ తర్వాత నాకు ఒక కూతురు అంటారు. ఒక ఆడోళ్ళతోని మీరు ఇంత బాగా రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తున్న మీరు, ఇంకొక ఆడపిల్ల ఎలా కూర్చుంటే మీకెందుకు? ఆ ఆడపిల్ల అలా కూర్చుంది. ఇప్పుడు ఆహ్, త త చూసావా ఎలా కూర్చుందో యాటిట్యూడ్ నాకు నచ్చట్లేదు. అంటే ఇతనికి మనసులో చాలా ఉన్నాయి. ఒక్కొక్కళ్ళ మీద చాలా చాలా మాటలున్నాయి. కానీ బయటకి మాట్లాడట్లేదు. ఎందుకంటే మంచితనం, రేలంగి మావయ్య, నాగార్జున గారు అన్నారు కదా! సో, అది ప్రూవ్ చేసుకోవడానికి చాలా గట్టిగా కష్టపడుతున్నారని అనిపిస్తుంది. అతనికి మనసులో ఇన్ని ఆలోచనలున్నాయా ఏటి? శ్రీజ బ్యాడ్‌గా ఐ మీన్ అక్కడ ఎంత యాటిట్యూడ్ చూపిస్తుంది, ఎలా కూర్చుందో చూసావా అంటే, కూర్చున్న దాన్ని కూడా గమనించి ఇతనికి మాటలు అనాలనిపిస్తుంది. మనసులో దాక్కొనున్నాయి. బయటకి చూపించట్లేదు అన్న ఫీలింగ్ నాకొచ్చింది. సో, భరణి గారి నిజ స్వరూపం ఇంకా బయటికి రావట్లేదేమో అన్న ఫీలింగ్ అయితే నాకు గట్టి కొట్టింది. మీలో ఎంతమందికి అలాగ అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. సో, భరణి గారు ఫేక్ అని నాకైతే అనిపిస్తుంది. సో, వైల్డ్ కార్డ్స్ గురించి ఏట్రా అనేసి మీరు అడగొచ్చు. సో, వైల్డ్ కార్డ్స్ అయితే ఈరోజు రాబోతున్నారు. ఈరోజు రాబోతున్నారంటే ఐ మీన్ షూటింగ్ అయితే జరగబోతుంది. జరుగుతుంది కూడా ఆల్రెడీ. సాటర్‌డే షూటింగ్ అయితే చేసేస్తున్నారు. అలాగే డాన్స్ రిహార్సల్స్ కూడా అయిపోయాయి. ఎవరెవరు రాబోతున్నారు వైల్డ్ కార్డ్స్‌గా. సో, వాళ్ళు కూడా డాన్స్ పెర్ఫార్మన్స్‌లు కూడా షూటింగ్ అయితే జరుగుతది. అలాగే నాగార్జున గారిది శనివారం షూటింగ్ కూడా జరిగిపోతది. ఈ రోజే అప్డేట్స్ అన్నీ ఇస్తాను. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. ఇన్‌స్టాగ్రామ్‌లో అక్కడ ఫాలో అయిపోండి. అన్ని అప్డేట్స్ అక్కడ ఉంటాయి. వైల్డ్ కార్డ్స్ ఎవరెవరు రాబోతున్నారు? ప్రస్తుతానికైతే కన్ఫర్మ్డ్‌గా ఒక 6 పేర్లయితే ఉన్నాయి. ఇంకేమైనా ఉంటే మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో అప్డేట్ చేస్తాను. ఈ ఆదివారం అయితే రాబోతున్నారు. ఒకటి ఆయిషా అట. ఈవిడ సీరియల్ యాక్టర్ అండ్ అంతే కాకుండా తమిళ్ బిగ్ బాస్‌లో చేశారట. సో, 9 వీక్స్ ఉన్నారట. ఫుల్ రచ్చ చేశారట ఆ బిగ్ బాస్‌లో. మరి ఈ బిగ్ బాస్‌లో అండ్ మన తెలుగులో ఎలా ఉంటారో చూడాలి. అండ్ అంతే కాకుండా శ్రీనివాస సాయి అంట ఇంకొకరు. శ్రీనివాస సాయి అంటే గోల్కొండ హై స్కూల్‌లో చిన్నపిల్లడిగా చేశారనమాట. చిన్నపిల్లడిగా అంటే అదే కుర్రోడిలాగా చేశారు. సో, అతను ఒకడు వస్తున్నారు. అండ్ అంతే కాకుండా గౌరవ్ అనమాట. సో, గౌరవ్ గుప్తా ఇతను కూడా వస్తున్నారు. నాకు తెలీదు అతను. తర్వాత ఇంకొక సీరియల్ యాక్టర్ నిఖిల్ నాయర్ అనమాట. ఇతను కూడా సీరియల్‌లో బాగా ఫేమస్ అనుకుంటా. మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. ఆ తర్వాత మీ అందరికీ తెలిసిందే మోస్ట్ కాంట్రోవర్షియల్ అలేఖ్య చిట్టి పికిల్స్. సో, ఈవిడ రమ్య గారు వస్తున్నారనమాట. బాగా కాంట్రోవర్షియల్. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దివ్యల్ మాధురి. సో, ఈవిడ కూడా కన్ఫర్మ్ అయిపోయారు. ఈవిడ కూడా డాన్స్ పెర్ఫార్మన్స్ అలాగే ఏవి షూట్ ఏదో ఉందట. సో, ఇప్పుడు నేను చెప్పిన ఈ ఆరుగురైతే వస్తున్నారు. అంతే కాకుండా సో, ఇంకెవరైనా వస్తే ఇంకా చిన్న 2 పేర్లయితే రూమర్స్‌లో ఉన్నాయి. వాళ్ళ పేర్లు కూడా వస్తే ఒకవేళ కన్ఫర్మ్ అయిపోతే ఈరోజు తెలిసిపోద్ది. ఇన్‌స్టాగ్రామ్‌లో లింక్ ఇస్తాను ఫాలో అయిపోండి. అక్కడ మీకు అన్ని అప్డేట్స్ ఉంటాయి. సో, ఈరోజు వీడియో అయితే ఇంతే గైస్. చిన్న అప్డేట్స్ అండ్ చాలా నీట్‌గా లాగ్ లేకుండా ఇచ్చాననుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అండ్ అంతే కాకుండా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అయిపోతే అన్ని అప్డేట్స్ అక్కడ ఉంటాయి. ఈ వీడియోకైతే ఇంతే. నెక్స్ట్ వీడియోకి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై.